అమలులోకి వచ్చిన వెంటనే నిపుణులుగా ఉన్న ఆ ప్రభుత్వ ప్రతినిధులు కొంతమంది పదాధికారులు పిలిచారు. ఏంటి మరి ఈ మద్దతు తీసుకున్న దళితుల పద్ధతి ఏంటి, వాళ్ళకి ఏ స్టేటస్ కల్పించాలంటే వాళ్ళు మిషనరీ కాబట్టి వాళ్ళకి పాల్గొనడం వస్తుంది కాబట్టి వాళ్ళ జనాభా కనపడాలనే ఉద్దేశంతో మద్దతు తీసుకున్న ఎస్సీని మీరు ఇలాగా దళిత గా గుర్తించమని ఆ రోజు ఇచ్చిన ఆ ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. దాంట్లో తేడా 3లో కేవలం హిందూస్ మాత్రమే ఇచ్చారండి. నిపుణులుగా పెద్దలంతా చెప్పుకుంటారు, మీరు కూడా చెప్పాలని ఉద్దేశంతో తర్వాత 1956లో సిక్కులకు ఇచ్చారు. సిక్కులు కొన్ని దళిత వర్గాలు, అలాగే బౌద్ధులలో 1996 ఇచ్చారు. మనకెందుకు ఇవ్వలేదు? మనకంటే దళిత వయసు వరకు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇక్కడ చూస్తే హిందూ దేశంలో ఎంత గుడిలోకి ఆహ్వానిస్తారని మనకు తెలుసు. ఒరిజినల్ హిందువులు అందరూ కూడా ఎంత దళితుల లోపల రానిస్తారు. ఒక దళిత హిందూ, ఒక దళిత క్రిస్టియన్ రానివాడు, ఒక దళితుడు రానివాడు. మనం చూసాం కోనసీమలో ఆ రోడ్లోనే నడవట్లేదు, శవాన్ని నడవట్లేదు. చివరి సంస్కారాలు గల ఎంతో గౌరవించే ఈ సమాజంలో, ఈ దేశంలో చివరి సంస్కారమైన శవాన్ని నడవట్లే. నేటి రోజుల్లో 70 సంవత్సరాలు దాటిన స్వతంత్రంలో నేటి రోజులు కూడా ఇంకా లేదంటే ఎంత వ్యవస్థ కొనసాగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు దళిత గోవిందం అని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ప్రతి ఒక్క దళిత వాడలో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిప్పారు. ఆ తిప్పి ఎక్కడ తీసుకెళ్లారు? పండుగ తీసుకెళ్లారు. కొండ కింద పెట్టి అంటే దళిత వాడలో తీసిన దేవుడు అమ్మపడుతున్నారు. అంటే హృదయంలో ఎంత సనాతన ధర్మం అనేది విభిన్నీకృతం అయిపోయిందో ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన ఇండియాలో దేవుడు అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక భరోసా. మనం పడిపోతే అమానం ఏదైనా కార్యక్రమం జరగకపోతే కష్టం వస్తే ఆ దేవుడే చూస్తాడండి. అంత విశ్వాసాల్లో దేవుడి దగ్గరికి గుడిలోకి రాలేకపోతే ఇదిగో నువ్వు రాకపోతే తీసుకొచ్చి బియ్యం కానీ, లేకపోతే గోధుమలు కానీ, లేకపోతే మెడిసిన్స్ కానీ ఇచ్చిన మిషనరీ ద్వారా ఆధారపడిన వారి జరిగింది. మరి తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత మామూలుగా ఒక వృత్తి నిర్మించాలంటే ముక్కు వైపు నడిపిస్తారు. అలా మీరు నిర్ణయించకపోతే దళితులు ఎవరు క్రైస్తవులు వెళ్ళారు. అందుకని ఎవరు స్వచ్ఛందంగా వెళ్ళలేదు. మధ్య మార్పులు అంటారు. మత మార్పులు ఎలా చేయగలరు? నువ్వేసేపు కూర్చున్నాను నేను ఇక్కడ, నేను ఎందుకు వర్గాలు వచ్చాను, ఆయన ఎంతసేపు కూర్చోబడతాను. అలాగే మత మార్పు అనేది కూడా అంతే. అతను ఒకటి గమనించండి. ఇక్కడ 2014 నుంచి బీజేపీ రాష్ట్రాన్ని వెళ్తుంది. దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని జగన్ అనే ఒక నాయకుడు భుజం మీద పెట్టి వీళ్ళిద్దరిని కలిసింది బీజేపీ. జాగ్రత్తగా వాళ్ళ వైపు తిప్పుకున్న తర్వాత జగన్ ఏ విషయంలో కూడా మాట్లాడలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను మేలు పోస్టులు ఇస్తాను, ఎస్సీ హోదా ఇస్తానని ఈ రోజు ఇంకా మాట్లాడారు. మీరు మనం వచ్చిన జడ్జిమెంటే చూస్తున్నారు. అతను 4 జడ్జిమెంట్లు వచ్చాయి. అతను 4 మంత్రుల క్రితం ఒక టీచరు మెడ్రాస్ లో కావడం ఆవిడ స్వచ్ఛంగా నేను మద్దతు తీసుకున్నాను, నాకు ఎస్సీ హోదా ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది రూట్ ప్రకారం వెళ్తుంది, సాక్ష్యాల ప్రకారం వెళ్తుంది. వాళ్ళు అలాగే చేశారు. ఆ తప్పే ఉంది. సుప్రీంకోర్టు కాదు, చేస్తారన్న ప్రభుత్వాలు తప్పింది. ప్రజలుగా మనం ఆ పార్టీని ఆదరించడమే తప్పు. ఆ రోజున విజయమ్మ గారిని తిరుమల గారిని ఎలాగే వాడుకుని దళితపేటల్లో బయట మీద తిప్పారు, అలాగే వాడుకుని పక్కన పెట్టారు. ఓటు తెచ్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారిని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ రోజున ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంలో ఆ పిలుపు మేరకు షర్మిలా గారు చేస్తారంటే అంత దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఇలాగ రౌండ్ టేబుల్స్ పెట్టే సమావేశం జగన్మోహన్ రెడ్డికి ఉందా? దళిత ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎస్సీ ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉందా? ముస్లింలు ఓట్లు పొందిన జగన్మోహన్ రెడ్డికి ఉందా? అటు దళిత ముస్లింలు దళితుల మీద దాడి చేస్తే మాట్లాడు, దళితుల మీద దాడి చేస్తే మాట్లాడు, దళిత క్రిస్టియన్ మీద దాడి చేస్తే మాట్లాడు. ముస్లిం ఏమి మీ వల్ల ఉపయోగం? ఎందుకు మనమంతా కాదు లూగా చెప్పిన మాట్లాడారు. ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ చేయాలి. మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెట్టారు, 2 సార్లు పార్లమెంట్ వెళ్ళి పార్లమెంట్ లో రాకుండా చేశారు. ఏ పార్టీలోనా ఒక అక్కడ ఉన్న అహంకారం అనేది, లేకపోతే బ్రాహ్మణ వాదం వేరు, బ్రాహ్మణ్స్ వేరు, అగ్రవర్ణాలు అగ్రవర్ణ వాదం వేరు, సనాతన ధర్మం వేరు, సనాతులు వేరు. ఇలాగ మీరు గమనించండి. వాళ్ళందరూ అడ్డుగా పట్టి మా పార్టీలో ఉన్నారు. మా పార్టీలో ఉన్న వాళ్ళ వల్ల కొంతమంది ఆగిపోయింది. అటువంటి స్థితిలో మనం దాన్ని పట్టుకోవాలి. మరలా మన అసలు
పాయింట్ ఎందుకు చెప్తున్నారు మీకు అన్న అర్థమైందా? అది జగన్ మీద వ్యతిరేకతతో దళితులందరినీ కూడా అణిచేయడానికి వ్యతిరేకతతో, అంతేగాని వీళ్ళకి ఏదో అయిపోతుందని కాదు. ఇది జాగ్రత్తగా స్లో పోయిందని సనాతన ధర్మం నీట్ గా రావాలంటే అప్పుడు జగన్ ఉపయోగించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాబుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు జగన్ పార్టీ, ఇప్పుడు మా పార్టీ చెప్తున్నట్టు మా నాయకుడు ఎప్పుడు చెప్తుంది, బీజేపీ అంటే రాష్ట్రంలో బాబు జగన్ పవన్, ఈ ముగ్గురు ఉన్నంత కాలం, ఈ ముగ్గురు అధికారవంతం కాలం మనకి పోరాటమే. ఇప్పుడు మందకృష్ణ గారు ఉన్నారు, మందకృష్ణ గారు జాగ్రత్తగా మౌడు చేశారు, జాగ్రత్తగా మౌడు చేసి మాట్లాడకుండా చేశారు. మన పగడాలపై వ్యక్తి జరిగింది. ఆయన ఎవరో ఒక కాపు వ్యక్తి, ఒక కాపు మిషనరీ ఎవరు పోరాడారు? దళిత దేశం దళితులు పోరాడారు. ఆ తరఫున అందరూ మన కృష్ణకుమార్ గారు మీటింగ్ పెట్టారు. ఎంతమంది మిషనరీలు వచ్చారు, ఎంతమంది పెద్దలు వచ్చారు, చిన్న చిన్న పాత్రలు వచ్చారు. ఇప్పుడు కోర్సు పడుతుంది, సూర్య కోర్సు పడుతుంది, చిన్న పాత్ర, చిన్న పాత్ర కాదు పెద్ద పాత్ర కావాలి. ఈ మీటింగ్ విషయంలో సపోర్ట్ చేయమని లోకల్గా వ్యక్తి గారికి వెళ్తే నా కాలేజీ ఆగిపోతుందండి, నేను రాలేనండి. మరి అటువంటి వాళ్ళందరూ మనం అటువంటి వాళ్ళకే మనలందరూ దశ భాగాలు వస్తారు, అటువంటి వాళ్ళకే చందాలు ఇస్తారు, అటువంటి వాళ్ళకే లోపల ఉంటారు. మరి ఎక్కడ సమాజం ఆలోచించండి మిత్రులారా. ఇది ఆవేశం కాదు. అఖిల పక్షం నిర్వహించిన మన అమ్మాయి గారికి విశ్లేషణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పరిశుద్ధ మార్చాలనేసి మన బాధ్యత ఒక తీర్మానం పంపాలి. అప్పుడే జరుగుతుంది. మరలా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని మనం కోరాలి. అప్పుడే ఒక గ్రూప్ వేలేస్తుంది అంటే ఏది ఎంత మనం ఆవేశపడినా అది జరగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెండు విధాలు యుద్ధం ఉండాలి, రాజ్యాంగబద్ధంగా పోరాటం ఉండాలి. ఇది అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి పెద్దలందరికీ ధన్యవాదాలు.